బెంగాల్లో స్పెషల్ ఏంటి? అరాచకం, హింస మళ్ళీ స్టార్ట్ చేశారు. ఏది ఎప్పుడైతే బీజేపీ గెలుస్తుందన్నటువంటిది స్పష్టమైందో ఒక్కసారిగా హింసాకాండకి తెగబడ్డారు. బీజేపీ మీద దాడులు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటిదాకా పారిపోవడమో లేదా పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు వాళ్ళు కూడా వాళ్ళకి సహకరించడమో జరిగింది. కానీ ఈ దఫా బీజేపీ కార్యకర్తలు తిరగబడ్డారు, చితకబాదారు. దాంతో ఆర్సెనాల్ ఇటు హార్బర్ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియాల్లో హింసతో బీజేపీని కంట్రోల్ చేయిద్దాం అనుకున్నది వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం తృణమూల్ వాళ్ళు నిన్న అదీన్ రంజన్ చౌదరి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్, ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంతకుముందు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు పార్లమెంట్లో. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, చివరి నిమిషం దాకా బీజేపీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి. అక్కడ మేమైతే గెలుస్తామన్న నమ్మకం లేదు, కానీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే చివరి నిమిషంలో రచ్చ చేసి పోలింగ్ కౌంటింగ్ సెంటర్ల దగ్గర ఏదో ఒకటి చేసి మళ్ళీ విజయాన్ని తమ వైపుకు లాక్కుంటారు. గత 2 ఎన్నికల్లో కూడా అట్లాంటి మోసాలే జరిగినాయి. ఈ దఫా అట్లాంటి మోసాలు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చాలా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. సేమ్ టైం కౌంటింగ్లో ఓడిపోతామన్నటువంటి ఇది రాగానే ఒక్కసారిగా వాళ్ళు చేసే అరాచకాల నుంచి కంట్రోల్ చేయాలి అన్నటువంటిది చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే చేసుకొస్తుంది. అందువల్లనే ఇప్పుడు వాస్తవంగా 190 స్థాయిలో బీజేపీ 190 నుంచి 192 స్థానాల మధ్యలో ఉంది. అదే సందర్భంలో మమతా బెనర్జీ 100 లోపుకే పడిపోయింది. కాబట్టి సమీపంలో కూడా లేదు. అది ఇక్కడ ఉన్నటువంటి తేడా. ఆమె పొద్దున్న చెప్పినట్టుగా సాయంత్రం నుంచి మారిపోతుంది అనేటటువంటిది నిన్న కాంగ్రెస్ ఆయన చెప్పినట్టు, అదీన్ రంజన్ చౌదరి చెప్పినట్టు అలాంటి గేమ్ ఏదో ప్రయత్నించారు. 2-3 చోట్లను గొడవలకి దిగి. బట్ ఇవాళ బీజేపీ వాళ్ళకి ధైర్యం వచ్చింది, తిరగబడి కొట్టడం ప్రారంభించారు. దాంతో సీన్ మారింది అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో ఈ పరిణామాలు ఎక్కడి దాకా దారితీస్తాయంటే కొన్ని రోజులు హింస తప్పదు అన్నదైతే స్పష్టంగా ఉంది. ఇబ్బంది పెట్టాలనుకున్నటువంటి వాళ్ళని వదిలిపెట్టేందుకైతే సిద్ధంగా లేరు అన్నదైతే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే బెంగాల్లో ఉన్నటువంటి స్పెషల్ ఆల్రెడీ మమతా బెనర్జీ ముఖంలో ఆ నీరసము, ఆవేదన స్పష్టంగా కనిపించింది. 94 తృణమూలు, 193 బీజేపీ, ఇతరులు 2 ఆ రేంజ్లో కనబడుతున్నారు అన్నమాట.